2005లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చూస్తే ఎన్సిఎఫ్ 2005లో మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయి. 2005లో మొత్తం అధ్యాయాలు 5 ఉన్నాయి. ఒకటి దృక్పథము, ఎన్సిఎఫ్ 2005 దృక్పథము పర్స్పెక్టివ్స్ అంటాం. రెండవది అభ్యసనము, జ్ఞానము, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్. మూడవది పాఠశాలలు, పాఠ్యాంశాలు, పాఠశాల దశలు, పాఠ్యాంశాలు, పాఠశాల దశలు, మూల్యాంకనము, కరికులర్ ఏరియాస్, స్టేజెస్ ఆఫ్ స్కూల్ అండ్ ఎవాల్యుయేషన్. నాలుగవది పాఠశాలలు, స్కూల్స్ అండ్ తరగతి గది వాతావరణం, స్కూల్స్ అండ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. ఐదవది సంస్థాగత సంస్కరణలు, దీన్ని వ్యవస్థాగత సంస్కరణలు, సంస్కరణలు అంటారు, లేదా క్రమబద్ధమైన సంస్కరణలు అంటారు, సిస్టమాటిక్ రిఫార్మ్స్ అంటాం. సో ఎన్సిఎఫ్ 2005లో మొత్తము 5 అధ్యాయాలు ఉన్నాయండి. మొత్తము 5 అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి దృక్పథం అంటున్నాం, ఎన్సిఎఫ్ 2005 దృక్పథం పర్స్పెక్టివ్స్. రెండవది అభ్యసనము, జ్ఞానము, లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ అంటున్నాం. మూడవది పాఠ్యాంశాలు అంటే కరికులర్ ఏరియాస్, పాఠశాల దశలు అంటే స్టేజెస్ ఆఫ్ స్కూల్ అండ్ మూల్యాంకనం ఎవాల్యుయేషన్. పాఠ్యాంశాలు, పాఠశాల దశలు, మూల్యాంకనము. తర్వాత నాలుగవది